మనం R15 V4 i5 వర్షన్ మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. మీకు ఏ బైక్ ఇది కావాలన్నా కూడా చెప్పండి, నేను ట్రై చేస్తా చేయడానికి. మనం ఒక 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. సో చూడొచ్చు మీరు, అంటే 7.2 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. కానీ వర్షం చూడండి బాగానే పడుతుంది. గోప్రో దర్శింది, ఫోన్ దర్శింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్సప్ చేసే ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. సో ఇవాళ మనం R15 V4 అయితే 25 వర్షన్ మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం 1/2 లీటర్తోని. సో చూడండి, సో రేజింగ్ రెడ్ మన దగ్గర అయితే ఉంది R15 వర్షన్ 4. సో దీన్ని ఇప్పుడు మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట. సో ఎవరికైనా మన ఛానల్ ఏదైనా మైలేజ్ టెస్ట్ వీడియోస్ కావాలంటే తప్పకుండా మనకి అయితే కామెంట్ చేయండి. సో దాన్ని అయితే నేను ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెడతా. సో అన్ని బైక్స్ తీయాలని అయితే ఫిక్స్ అయినా. సో చూద్దాం ఎట్లుంటుందని. సో ఇప్పుడు ఈ వర్షన్ 4 ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది ఒకసారి మీరు అయితే కామెంట్ చేయండి అండ్ గెస్ చేసి అయితే చెప్పండి. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం స్టార్ట్ చేస్తున్నా, స్టార్ట్ అవ్వట్లేదు బైక్. సో ఇప్పుడైతే 1/2 లీటర్ ఫ్యూల్ పోతాం. ఎన్ని కిలోమీటర్స్ పోతుందో చూద్దాం. సో చూసారు కదా, 1/2 లీటర్ ఫ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్ ఇది నోట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి కంపెనీ వెహికల్ అనమాట. సో దీనికి స్పీడోమీటర్ అయితే పనిచేయదు. సో నేను ఒక డెస్టినేషన్ అయితే పెట్టాను. సో ఆ డెస్టినేషన్కి వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది మనం గూగుల్ మ్యాప్స్లో చూసుకుందాం. అప్రాక్సిమేట్గా 1-2 కిలోమీటర్స్ కంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఇవి మళ్ళీ సేల్ చేసే వెహికల్స్, మనకి ఇట్లా టెస్ట్ రైడ్ కానీ ఇస్తారు కొంచెం దూరం కాబట్టి. సో స్పీడోమీటర్ అయితే ఉండదు. సో అదొకటైతే అర్థం చేసుకోండి. ఐ హోప్ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం వెహికల్ అయితే స్టార్ట్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ వర్షన్ వచ్చేసి ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసి ట్రాక్లో ఉందన్నమాట. సో ట్రాక్ మోడ్లో ఉంది. సో మనం నార్మల్గా 50 to 60 స్పీడ్ కంటే ఎక్కువ అయితే పోము. సో ఇది అదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాం. సో కంపెనీ వచ్చేసి దీన్ని 35 MPL అయితే మైలేజ్ మనకి చెప్తుంది కదా. సో చూద్దాం ఎంత వస్తుంది అనేది. సో నా గెస్ ప్రకారంగా అయితే రావచ్చు ఒక 1/2 లీటర్కి 15 అంటే 30 ఈజీగా రావచ్చు. సో కొత్త వెహికల్ కదా, చూద్దాం ఎంత వస్తుంది అనేది. లెట్స్ మీరైతే గెస్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇది వచ్చేసి 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. అండ్ లిక్విడ్ ప్లస్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది వచ్చేసి మనకి 18.4 PS అయితే డెవలప్ చేస్తుంది. అండ్ 14.2 Nm టార్క్ అయితే ఉంది. సో ఆల్రెడీ మనం ఇదే రూట్లో చాలా వెహికల్స్ అయితే చేసినాం అనమాట. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేసిన. సో మీకు ఏ బైక్ ఇది కావాలన్నా కూడా చెప్పండి, నేను ట్రై చేస్తా చేయడానికి. సో అందరూ కావాలని అయితే కామెంట్ పెట్టకండి 1250 GS అని 1300 GS అని. సో మనకి ఎంతలో అవుతుందో అంతలో సో చెప్తే దాన్ని బట్టి నేను చేస్తానన్నమాట. సో మంచి వ్లాగ్స్ అయితే బైక్స్ మీద అన్నీ తీద్దామని అయితే అనుకుంటున్న, రివ్యూ అవన్నీ అయితే ఖచ్చితంగా. సో ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ కొంచెం డౌన్ అయింది. సో మళ్ళీ దాన్ని లిఫ్ట్ చేయాలి. సో ఇది వచ్చేసి ABS ఆఫ్లో ఉంది, ఎందుకంటే ఇప్పుడు స్పీడోమీటర్ ఆఫ్లో ఉంది కాబట్టి. సో అది మెయిన్ రీజన్. సో ఇప్పటివరకు అయితే మనం ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చేసినాం. కానీ ఎక్దమ్ స్మూత్. V3 కంటే V4 చాలా బాగుంటుంది, కొంచెం బెటర్ ఉంటుంది. లుక్స్ కానీ ఇంకా బెటర్ ఉంటుంది. అబ్బా అనుకున్నామా లేదా, వర్షం పడుతుంది. షట్ లాస్ట్ టైం కూడా అంతే, ఏదో వెహికల్ది చేస్తున్నప్పుడు వర్షం పడుతుంది, అయినా కూడా నేను వర్షంలో మైలేజ్ టెస్ట్ చేసిన. ఎక్దమ్ ఉంటుంది, మరి వదిలేదే లేదు స్టార్ట్ చేస్తే. సో మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం ORR సర్వీస్ రోడ్ దగ్గర నుంచి అయితే శ్రీశైలం ఆర్ RJ ఎయిర్పోర్ట్ విజయవాడ ఇట్లనే వెళ్ళొచ్చు. ముంబై లెఫ్ట్ వద్దులే, మేము వేరే దగ్గరికి వెళ్ళాలి. వర్షం అయితే బాగానే పడుతుంది. సో ఇప్పుడు వరకు అయితే మేము స్టార్ట్ చేసిన ల్యాబ్ 3 minutes అయిపోయిందన్నమాట. సో మనం ఒక 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. సో చూడొచ్చు మీరు, సో బాగానే పడుతుంది వర్షం. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఒక 3 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట మైలేజ్ టెస్ట్లో. సో చూడండి, సో ల్యాప్ అయితే ఆగట్లేదు, స్టార్ట్లోనే ఉంది అట్లనే. కొంచెం వర్షం అయితే తగ్గింది. సో మళ్ళీ షురు అనమాట. సో 3rd గేర్. యాక్చువల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, మన వెహికల్ అయితే పోతుంది కానీ RPM చూపించట్లేదు. ఎందుకు తెలుసా? సో ఇక్కడ 6000 RPM వస్తేనే అది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 1-2-3,000 RPM అయితే అక్కడ మెన్షన్ చేయలేదు. మరి అట్లా ఎందుకు చేసారు అనేది ఇప్పటికి కూడా తెలియదు. 11,000 RPM వరకు వెళ్తుంది. ఇది అంటే 12-13 అనేది అది అసలు ఇంపాసిబుల్. అది చూడొచ్చు, జస్ట్ అక్కడ వరకు పోతుంది కానీ అంత వెహికల్ అయితే నడవదు. మ్యాక్స్ 10,000 RPM అంతే దీన్ని నన్ను అడిగితే.
జస్ట్ ఓన్లీ 50-60 మెయింటైన్ చేస్తూ అట్లా వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో R15 V4M ఉంది సిరీస్, అందరికీ తెలిసిందే. అందులో క్విక్ షిఫ్టర్ వస్తుంది అండ్ బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ అండ్ TFT డిస్ప్లే వస్తుంది అందులో. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అది. సో ఆ వీడియో కూడా చేస్తాను నేను ఒకసారి ఆ బైక్ మీద. సో ఇది డిజిటల్ వస్తుంది ఇట్లా, కానీ ఇది దానికంటే ఇది డిఫరెంట్ అనమాట. పాత దానికంటే ఇది కొంచెం కన్సోల్ అయితే మొత్తం మారిపోయింది అండ్ ట్యాంక్ కూడా కొంచెం చిన్న చేంజెస్ అయితే వచ్చినాయి. ఈ వీడియో చూస్తే మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఒకటి మైలేజ్ టెస్ట్ వీడియో, సో ఈ బైక్ మైలేజ్ ఎంత వస్తుంది ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ రివ్యూ అనమాట. సో బైక్ ఎట్లుంది ఏంటిది అనేది, ఇందులో కొత్త మోడల్స్ కొత్త ఫీచర్స్ ఏం యాడ్ చేశారు అనేది మొత్తం అయితే జనరల్ ఫీచర్స్ మీకు అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే డిస్ప్లే అయితే చేంజ్ అయిపోయింది. అందులో వచ్చేసి మన ట్రాక్, ఫోన్ కనెక్ట్ అవన్నీ అయితే కొత్తగా అయితే ఇచ్చారు. సో ఈ మోడల్లో క్విక్ షూటర్ అలాంటివి అయితే ఏం లేవు, అది ఓన్లీ R15 V4M సిరీస్లో అయితే ఉన్నాయి. ఇందులో ట్రాక్, స్ట్రీట్ 2 ఉన్నాయన్నమాట. మనకి రైడింగ్ మోడ్స్ అనమాట చేంజ్ చేసుకోవడం కోసం. ఆల్మోస్ట్ మొత్తం అదే ఇంజన్ అవన్నీ అయితే అవే ఉంది, కాకపోతే జస్ట్ దీనికి ఫ్రంట్లో కొంచెం లుక్ డిజైన్ అయితే చేంజ్ చేసారు. వర్షం గట్టిగా పడుతుంది చూడండి, మేము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఇట్లనే ఉంటుంది. అంటే 7.2 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది, కానీ వర్షం చూడండి బాగానే పడుతుంది. గోప్రో దర్శింది, ఫోన్ దర్శింది. కొంచెం ఆగి మెల్లగా చేద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 6000 RPMలో కూడా నన్ను నడిపిస్తలేను, ఓన్లీ బిలో 6000 RPM అయితే నడిపిస్తున్నా. సో ఇంజన్ మాత్రం చాలా స్మూత్ అండ్ రిలయబుల్ ఉంటుంది. మీ అందరికీ తెలిసింది యమహా బైక్స్ ఎంత రిలయబుల్ ఉంటుంది అంటే అంత రిలయబుల్. అండ్ బ్రేక్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా ఎగ్దాం. సో NS200 ఆ కొత్త మోడల్స్ వచ్చినాయి కదా, అవి కూడా చేస్తా. సో ఆల్మోస్ట్ అందరి NS200 గురించి అడుగుతాడు పక్కా. సో NS200 కొత్త మోడల్ కూడా పక్కా చేస్తాం. సో ఇప్పటివరకు వచ్చేసి మనం 9.3 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పటివరకు. సక్సెస్ఫుల్గా 11 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో చూద్దాం. సో 11 అంటే 22 కిలోమీటర్స్ పర్ లీటర్. సో ఇక్కడ చూడొచ్చు మనం 16 కిలోమీటర్స్ టార్గెట్ పెట్టినాం కదా. 16 అంటే 16 + 16 ఎంత అనుకుంటారు చెప్పండి. సో 32 కిలోమీటర్స్ అయితే ఈజీగా కంప్లీట్ చేసుకుంది. సో చూద్దాం. సో మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ లొకేషన్ నుంచి మనం ఇప్పుడు నాగారం పెట్టేసుకుందాం. సో 16+ ఎంత వస్తుందో అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఎగ్దమ్ మైలేజ్ అనమాట. మేమైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నామా అప్పుడే రీల్ షూట్ చేస్తున్నాం, అప్పుడే వర్షం పడుతుంది. సో ఇక మధ్యలో ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో 16 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఒక 1 కిలోమీటర్ ముందుకైతే వచ్చేసినాం. సో ఇప్పుడు ఎక్కడైనా చూసి ఆగాలి, లేకపోతే తడిచిపోతాం. చాలా గట్టిగా పడుతుంది చూడండి. సో ఇక్కడ ఆగాలి, ఇప్పుడు చేసే ఆప్షన్ ఏం లేదు మనకి. వర్షం అయితే ఆగింది. సో ఇప్పటివరకు అయితే 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. సో బంక్ అయితే దాటుతుంది. మా దగ్గర 1/2 లీటర్ కంటే తక్కువ ఫ్యూల్ ఉంది, చూడాలి అది ఎక్కడి వరకు పోతుంది అనేది రిటర్న్లో. సో మళ్ళీ స్టార్ట్ అయింది, కొంచెం ఉంటుంది కదా. సో అది మళ్ళీ స్టార్ట్ అయింది. సో చూద్దాం ఎక్కడి వరకు పోతుంది అనేది. కమ్ ఆన్, లెట్స్ గో. 4th గేర్, 5th. 18 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది 1/2 లీటర్కి. ఇంకొంచెం ముందుకెళ్తుంది, చూద్దాం. చూడండి అయిపోయింది. సో ముందుకి అని అంటుంది ఇక చూడండి, ఎక్సిలేటర్ ఇస్తున్నా, నో రెస్పాన్స్. సో అక్కడ మనకి 16 వచ్చింది, 4 కలిపితే మనకి 20 అనమాట. సో 1/2 లీటర్కి 20 అంటే ఇది వచ్చేసి 40 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా అయితే ఇస్తుంది. గ్రేట్, నెక్స్ట్ లెవెల్. సో గైస్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో 1/2 లీటర్కి ఇది వచ్చేసి 20 కిలోమీటర్స్ అయితే ఇచ్చింది. సో లీటర్కి వచ్చేసి 40 కిలోమీటర్స్ అనమాట. సో కంపెనీ క్లైమ్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది. సో కొంచెం బైక్ మెయింటైన్ చేసిన తర్వాత తగ్గచ్చు పెరగచ్చు, బట్ ఇప్పుడైతే కొంచెం ఈజీగా హీట్ అయిపోతుంది ఇంజన్ కాబట్టి కొంచెం ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంచెం వెహికల్ అనేది కూల్ ఉంటుంది కాబట్టి మంచి మైలేజ్ ఇస్తుంది. సో పర్ లీటర్కి 40 అంటే చాలా మంచిది. 150cc మళ్ళీ ఇంత మంచి స్పెక్స్తోనైతే ఏ బైక్ అయితే రాదు. సో చూసేసారు కదా, R15 V4 అయితే 40 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే వస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. అండ్ ఇంకేమైనా బైక్స్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. సో అవి కూడా చేద్దాం. చలో, అంటిల్ దెన్ సీ యూ.